నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వీకోట పలమనేరు మార్కెట్లో బంతిపూల ధరలు మరియు చామంతి ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈరోజు తేదీ వచ్చేసి 12/11/2024 అనగా మంగళవారం నాడు వీకోటలో పలమనేరు కోలార్లో విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో చామంతి ధరలు వచ్చేసి కేజీ చామంతి వచ్చేసి మనకు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 130 రూపాయల వరకు కూడా పోయింది. 1-2 బ్యాగులు 130 రూపాయలు, శాంపల్ పూలు పెద్ద పూలు 130 రూపాయలు పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలంతా పోయాయని చెప్పుకోవచ్చు. ఇక వైలెట్ వచ్చేసి 70 రూపాయలు, ఇక చాక్లెట్ వచ్చేసి 60 రూపాయలతో నుండి 80 రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక వైట్ వచ్చేసి 80 రూపాయలు, 90 రూపాయలు, అవి కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో అత్యంత భారీగా రేట్లోనే పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ఏకంగా 220 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలకడం అయితే జరిగింది. ఇక రేపు నుండి కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది అనేసి ఎక్కువగా డిమాండ్ ఉండడంతో ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అరకాసి వచ్చేసి 130 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఇక బంతిపూల స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా రేట్లు లేవు అనేసి రైతులు ఎవరు కూడా పూలను కోయడానికి మొగ్గు చూపం లేదు. ఎందుకంటే కోసే కూలి ఖర్చు కూడా రాదు అనేసి ఉద్దేశించి రైతులు ఎవరు కూడా పూలను కోయలేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 17 రూపాయలు, 18 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఎల్లో బంతిపూలు. ఇక ఆరెంజ్ వచ్చేసి 1-2 బ్యాగులు మాత్రము 18-20 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా బస్తాల లెక్కతో నుండి 15, 16, 17 రూపాయల వరకు కూడా వీకోట మార్కెట్లో బంతిపూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో ఈరోజు వచ్చేసి మనకు కేజీ రోజా పూలు వచ్చేసి 180 రూపాయలతో నుండి 200 రూపాయల వరకు, ఇక చామంతి వచ్చేసి మనకు 50 రూపాయలతో నుండి 110, 120 రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని నంగిలి మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక బంతి విషయానికి వచ్చేసరికి బంతి కూడా ఈరోజు కొద్దిగా రేట్లోనే కొద్దిగా జంప్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మొన్న 10, 12, 13 రూపాయలు నిన్న నంగిల్ మార్కెట్లో ఈరోజు 15 నుండి 17, 18 రూపాయల వరకు కూడా రేట్లు అయితే పోయాయని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో వచ్చేసి కేజీ చామంతి వచ్చేసి 160 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలు సెంట్ ఎల్లో పోయింది. సెంట్ వైట్ వచ్చేసి 120 రూపాయలు, ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి 130 నుండి 150 వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక బంతి వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 15, 16 రూపాయల వరకు కూడా కోలార్ మార్కెట్లో బంతిపూల రేట్లు వెళ్ళాయి అనేసి మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వ్యవసాయక సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రతిరోజు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ చిత్రీకరించి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి కూడా వెళ్ళేకి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్రతిరోజు ఉదయం 11:05 రోజా పూలు యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక 11:40 అనేది చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక 12:05 వచ్చేసి మనకు బంతిపూలు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ ధరలు అనేవి ఇంకా ఎన్ని రోజులకి రేజ్ అవుతాయని మార్కెట్ విశేషాలను చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ 3 రోజుల వరకు కూడా కొద్దిగా ధరలోనే ఉంటాయి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి ఉండడం వల్ల కొద్దిగా రేట్లు అనేవి కొద్దిగా ఉంటాయి అని చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతాయి. మళ్ళీ ఒక 15 నుండి 20 రోజుల తర్వాత 100% రేట్లు అయితే పెరుగుతాయి. మరి అంత పెరుగు ఒక 25 నుండి 35 రూపాయల లోపలనే మార్కెట్ అయితే ఉంటుందని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్.